హాయ్ హలో నమస్తే హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీమతే సరిపోదా శనివారం మూవీ రివ్యూ అయితే వచ్చిందనమాట. కొన్ని రోజులు లేట్ అయింది, అంటే ఒక 3 రోజులే అనుకుంటా నాకు తెలిసి. వేగానే చూసాను మూవీని, బట్ రివ్యూ అవ్వడం మాత్రం లేట్ అయింది. ఏంటి మన లోగా కనిపించట్లేదు అనుకుంటున్నారా? లోగా అయితే మన స్పెషల్ కంటెంట్కి అయితే కనిపించదు, ఓన్లీ ఓటీటీ అప్డేట్స్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మూవీ విషయానికి వస్తే సరిపోదా శనివారం ఏంటి, ఎస్జే సూర్య గారు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలోకి వచ్చిన ఈ సినిమా స్టోరీ చెప్పారనమాట. సేమ్ స్టోరీని ఏం లేదు, మన హీరోకి చిన్నప్పటి నుంచి కోపం ఉంటుంది, అది ఎలా కంట్రోల్ చేయాలనేసి అది అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. మనం చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఏదైతే చెప్పొద్దో ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తారు కదా. సో వాళ్ళ అమ్మ కొత్తగా ఆలోచించి ఇలా చెప్పింది అనమాట. ఏంటి, నువ్వు 6 రోజులు గొడవలు కానీ కోపం కానీ ఏటి చూపించొద్దు, శనివారం మాత్రమే కోపాన్ని మొత్తం చూపించు అనేసి అంటది. కానీ శనివారం అని ఎక్కడ మెన్షన్ చేయదన్నమాట. ఆ ఒక్కరోజు మాత్రమే నువ్వు కోపాన్ని చూపించాలి అని అంటది. ఆ రోజు ఏటమ్మా అనేసి అంటూనే ఉంటాడు. అది ఇంకా మీరు థియేటర్లో తెలుసుకుంటారు. అండ్ ఎస్జే సూర్య స్టోరీ ఏంటంటే, వాళ్ళ అన్నయ్యని సోకులపాలెంలో ఉండేవాళ్ళు గెలిపించారనేసి ఎమ్మెల్యే కింద దేని కింద మరి. సో ఎస్జే సూర్యకి కోపం అనమాట. అండ్ ఇంకేంటి, వాళ్ళ అన్నయ్య ఒక ల్యాండ్ ఇవ్వాలన్నమాట ఎస్జే సూర్యకి, ఆ ల్యాండ్ కూడా ఇవ్వలేదు అందుకు. సో ఎస్జే సూర్య ఏంటంటే, కోపం వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరిని సోకులపాలెంలో ఎవరో ఒకరిని కొట్టేస్తూ ఉంటాడు అనమాట. సో అలాగే వీళ్ళిద్దరికీ క్లాష్ ఎలాగైంది అనేసి మూవీ అనమాట. సో ఎలాగుంది మూవీ అనే విషయానికి వస్తే, సూపర్ అంతే, మాటలు లేవు, అలా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే రేసీ వెళ్ళిపోద్ది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కానీ ఎక్కడ బోర్ అనిపించదు. కొన్ని ఒక కపుల్ ఆఫ్ సీన్స్ బోర్ కొడుతుంది, కానీ మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోతారు అంతేగాని. ఇంకా కొన్ని సీన్స్ అయితే మనకి చిన్నది ల్యాగ్ అనిపిస్తుంది అంతేగాని ఇంకేం ఉండదు. సో చాలా బాగుంటుంది మూవీ అనేది ఆ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే. అండ్ కొన్ని సీన్స్లో భలేగా ఉంటుంది అనమాట. ఏంటంటే, సెకండ్ హాఫ్ అందరూ అంటారు సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టింది, సరిపోలేదు అనేసి అంటున్నారు. అదేం లేదబ్బా, చాలా బాగుంటుంది, చూడండి. సో మూవీ అనేది మీకు చాలా పిచ్చగా నచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, వాళ్ళు చెప్పింది కరెక్టే, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే ల్యాగ్ అనిపించినా బోర్ కొట్టదు ఏ సీన్స్న. ఏట్రా బాబు ఇంత ల్యాగ్ ఉంది అనేసి అనుకుంటాం, కానీ ఏది బోర్ కొట్టట్లేదులే అనేసి అనుకుంటాం. కొంతమందికి ఏటో బుర్ర సరిగ్గా పెట్టి చూడలేని వాళ్ళకి బోర్ కొడుతుంది అని అంటారు. కానీ సినిమా అనేది చాలా బాగుంటుంది. పాటల విషయానికి వస్తే 2 పాటలు ఉంటాయి. గరం పాట మనం అప్పుడు దింపారు జూన్లో, ఆ పాట ఒకటి, ఉల్లాసం పాట ఒకటి ఉంటుంది. ఈ రెండు అంతగా బాగోవు. సో పాటల విషయానికి వద్దు. సో పాటలు అంతగా బాగోవు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే, బాబు ఏమన్నా కొట్టావు జేక్స్ విజయ్, ఏమన్నా కొట్టావా అసలు. విలన్ వస్తేప్పుడు అల్లా గూజ్ బంప్స్ వస్తాయి. ఎందుకు, విలన్ వస్తేప్పుడు కాదు, విలన్ వస్తేప్పుడే, కానీ విలన్ వచ్చినందుకు కాదు గూజ్ బంప్స్ వచ్చేది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినందుకు. భలే ఉంటుంది, ఒక్కొక్క దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బుర్ర పోద్ది అంతే, అలాగ ఉంటుంది అనమాట. ఇంకా ఏమన్నా కొట్టాడు బాబోయ్, వివేకాత్రేయ ఏంటయ్యా ఏది చాలా అంటే సుందరానికి మూవీ అందరికీ ఎక్కలేదు. ఈ మూవీతో ఎలాగైనా ఇట్టు కొడదామనేసి అనుకున్నాడు, కొట్టేశాడు కూడా. చాలా బాగుంది సినిమా అనేది, చాలా 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 బాగుంది. ఈ వీకెండ్ బాగా వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఓకేనా? నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి దీనికి అంతేద్దాం, 4.8/5. బాగుంది, చాలా బాగుంది. నేనైతే థియేటర్స్లోనే రికమెండ్ చేస్తాను మూవీని చూడమని. సో మా మమ్మీ వాళ్ళు కూడా చూశారు థియేటర్స్లో, చాలా బాగుంది అన్నారు. సో అందుకే నేనే చెప్తున్నాను కదా, చూసి వచ్చి అలాగా. సో అందుకనే చూడండి, ఓకేనా? బాయ్ గైస్. ఇంకో విధంగా వస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? బాయ్ గైస్, ఇంకో విధంగా వస్తా.